మీ సహజత్వానికి నిజతత్వానికి పూర్తిగా భిన్నమైన విభిన్నమైన విరుద్ధమైన మానవత్వంలోకి ప్రవేశించారు. ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, నమ్మక ద్రోహం, నయవంచన, వెన్నుపోట్లు, అసత్య ప్రచారాలు, గురుద్రోహాలు ఇవేవి మీ సహజత్వం కానే కాదు. ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడు, అత్యంత క్రూరుడు, అత్యంత నీచుడైన వాడు కూడా మహామహోన్నతమైన దేవుడే. అతడి సహజత్వంలో కూడా, అతడి నిజతత్వంలో కూడా ఈ అంశాలు ఎక్కడా లేనేలేవు. అంతటి ప్రేమమూర్తులు మీరు. దగద్దగాయమానమైన దివ్య వెలుగులతో బాసురంబై బాసిల్లుతున్న భాగవతోత్తములు మీరు. అవును, నిజం. అందుకే మరి మీకు నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటున్నా. అంతటి పవిత్రమైన వారు మీరు, అంతటి తేజోమయమైన వారు మీరు, అంతటి దేవదేవుళ్ళైన మీరు, అంతటి తేజస్సు కలిగిన మీరు, దగద్దగాయమానమైన దివ్య ప్రకాశాలతో బాసురంబై బాసిల్లుతున్న భాగవతోత్తములైన మీరు, శోణిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించారు. పంచకోశాలతో పరినిర్మితమై ఉన్న ఈ పాంచభౌతిక దేహంలోకి ప్రవేశించారు. పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తులోకి ప్రవేశించారు. మాతృగర్భాలయంలో నవమాసాలలో మీ దేహం సృష్టింపబడినది. మాతృగర్భాలయంలో మీ దేహం పరిపూర్ణంగా, సంపూర్ణంగా వికసించిన తర్వాత మీ అభిష్టానుసారం భూతల యాత్రకి మీరు రూపకల్పన చేసుకున్న రథం సిద్ధమైన తర్వాత గృహప్రవేశం చేశారు. శరీరంగా పిలువబడుతున్న ఆ రథంలోకి మీరు ప్రవేశించారు. అలా శస్త్రచికిత్స జరిగింది. కన్నీరు పొంగిస్తూ గృహప్రవేశం చేశారు. శస్త్రచికిత్స జరిగింది. రెప్పల దుప్పటి తొలిసారిగా మీరు విప్పుకున్నారు. మీకేమాత్రం సంబంధం లేని ఈ మానవత్వంలోకి పసిబిడ్డగా మీరు ప్రవేశించారు. మాతృమూర్తి ప్రేమ మాధుర్యాన్ని అందుకున్నారు. పోషకాహారాలన్నీ భుజించనారంభించారు. మాతృమూర్తి ఒడిలో హాయిగా సేదదీర్చుకుంటూ ఆ మాతృమూర్తి అందించిన పోషకాహారాలన్నింటినీ భుజిస్తూ మీ దేహం దినదినాభివృద్ధి చెందనారంభించింది. గణనీయంగా సాగనారంభించింది. క్రమంగా మీరు అప్పటిదాకా పాకుతున్న మీరు, అప్పటిదాకా కదలటానికి 2 కాళ్ళని 2 చేతుల్ని ఆశ్రయించిన మీరు క్రమక్రమంగా
బోర్లా పడుతూ, పడిలేస్తూ, లేచి పడిపోతూ, తప్పటడుగులేయడం ప్రారంభించారు. బోసి నవ్వులు నవ్వటం ఆరంభించారు. ఆ తప్పటడుగులు క్రమక్రమంగా నడవగలిగే సామర్థ్యాన్ని పొందగలిగారు. ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం నేర్చుకోనారంభించారు. అన్నప్రసన్నం జరిగింది. అన్నప్రసన్నం జరిగిన కొన్నాళ్ళకి అక్షరాభ్యాసం జరిగింది. అలా పాఠశాలలోకి ప్రవేశించిన మీరు క్రమక్రమంగా యుక్త వయస్సులోకి ప్రవేశించారు. రసాయనిక ఉద్వేగాల దర్శకత్వంలో జీవించనారంభించారు. విద్యలన్నీ పూర్తి చేసుకున్నారు. ఉదర పోషణకై ఉద్యమించనారంభించారు. మీ ఉదర పోషణకై వృత్తిని చేపట్టడానికి ప్రయత్నించారు. కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మని నమ్ముకుని అమ్ముకుని దాన్ని ధనం కింద మార్చి, ఆ ధనాన్ని ఆహారం కింద మార్చి, ఆ ఆహారాన్ని భుజించి శక్తిని పొంది మురిసిపోయి జీవించనారంభించారు. అవును, నిజం. ఇది యథార్థం. ఇది సత్యదూరం కాదు సుమా. మీకేమాత్రం సంబంధం లేని ఈ మానవత్వంలోకి ప్రవేశించాలని స్వర్గవాసులైన మీరు నిశ్చయించుకున్నారు. ఈ భూతల సాహసయాత్రకి ఒడిగట్టాలని మీలో ఒక ప్రేరణ స్ఫురించింది. కాలాతీత లోకాతీత అలౌకికమైన ఆనందం సహజత్వంగా కలిగిన మీరు మీ ఆధ్యాత్మిక బావుటాన్ని ఈ పదార్థ రూప జగత్తులో సైతం ఆవిష్కరించాలన్న కృత నిశ్చయం కలిగింది. ప్రియమైన ఈ సాహసయాత్రకి ఒడిగట్టారు. శోణిత శుక్లకణాల సంగమాన్ని ఆశ్రయించారు. పంచకోశాలతో పరినిర్మితమైన ఈ పాంచభౌతిక దేహంలోకి ప్రవేశించారు. మాతృగర్భాలయంలో నవమాసాలలో మీరు ఆశించిన, మీరు రూపకల్పన చేసిన దేహం యొక్క నిర్మాణం జరిగిపోయినది. భూతల యాత్రకి రథం సిద్ధమైనది. ఆ సందేశం మీకు అందివ్వబడంగానే గృహప్రవేశం చేశారు. కన్నీరు పొంగించి ఆ క్షేత్రంలోకి మీరు ప్రవేశించారు. శస్త్రచికిత్స జరిగింది. ఒక పసికందుగా అడ్డాలలో మీరు జన్మించారు. నూలు వస్త్రం కూడా లేకుండా దిగంబరంగా పసికందులుగా శస్త్రచికిత్స జరిగినప్పుడు మీరు జన్మించారు. తొలిసారిగా మీ రెప్పల దుప్పటి విప్పుకుని పరిసరాలని పరిశీలించారు. గుక్కపెట్టి ఏడుస్తూ ఈ భూతలంలోకి ప్రవేశించారు. మాతృమూర్తి మీ రాకని స్వాగతిస్తూ, మిమ్మల్ని చూసి మురిసిపోతూ, తన ప్రేమ మాధుర్యం ఒక స్వరూపంగా మారిందని మీ స్వరూపాకృతిని చూసి మురిసిపోతూ మిమ్మల్ని హక్కున చేర్చుకుంది, లాలించింది, బుజ్జగించింది. తన వాత్సల్యామృతాన్ని ఆహారామృతంగా మలచి ముద్దు ముద్దుగా మీకు అందించింది. ఆ పోషకాహారాలన్నీ చక్కగా సేవించారు. మీకోసమే ఒక ఊయల,
ఆ ఊయలలో ఓలలాడుతూ పెరిగి పెద్దవ్వటం అనే ఒక అధ్యాయానికి అంకురార్పణ జరిగింది. బోసినవ్వులు, తప్పటడుగులు. ఈ తప్పటడుగులు వేస్తూ 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 కదలాలంటే 2 కాళ్ళని 2 చేతుల్ని ఆశ్రయించిన మీరు క్రమక్రమంగా మొట్టమొదటిసారి లేచి నిలబడగలిగారు. దర్పణంలో మిమ్మల్ని మీరు చూసుకోగలిగారు. ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం మీ మస్తకాలయంలోకి ప్రవేశించింది. ఆ తొలి రోజుల్లో మీ ప్రతి భావాన్ని మీ ఏడుపు ద్వారా, మీ బోసునవ్వుల ద్వారా అభివ్యక్తీకరించే తరుణం నుంచి మీ భావాల్ని పదాల్లో పొందుపరిచి అభివ్యక్తీకరించే ఒక అద్భుతమైన నూతన ప్రక్రియని పొందటంలో మీరు కృతకృత్యులయ్యారు. మీ భావ అభివ్యక్తీకరణకి శబ్ద తరంగాల్ని ఆశ్రయించారు, భాషా మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ఆ భాషలో ఆ పదాన్ని ద్వారా, ఆ శబ్ద తరంగం ద్వారా మీ భావ వ్యక్తీకరణ చేయటంలో మీరు కృతకృత్యులయ్యారు. అక్షరాభ్యాసం జరిగింది, అన్నప్రసనం జరిగింది, ఆ తర్వాత అక్షరాభ్యాసం జరిగింది. తల్లిదండ్రులు మురిసిపోతూ మిమ్మల్ని లౌకిక విద్యాలయంలో చేర్పించారు. ఆ లౌకికమైన విద్యాలయంలో క్రమక్రమంగా ఒక్కో తరగతి ఒక్కో మెట్టు ఎక్కుతూ సాటి విద్యార్థులందరిలోకి ముందు రావాలని పోటీ పడిపోతూ, పగలు రాత్రి కష్టపడలేకపోయామని దిగులు పడిపోతూ, ఆటలు పాటలు చదువు పూర్తయిపోయింది. ఇక ఉదర పోషణ ఉద్యమంలోకి ప్రవేశించారు. ఇప్పుడు మీ దృష్టంతా వివాహము, ధనము, సమాజంలో అందరికన్నా పేరు ప్రఖ్యాతలు, అందరికన్నా పొడుగైన బహుళంతస్తుల భవనం నిర్మించుకోవటం, విలాసవంతమైన జీవితాన్ని జీవించటం. అబ్బో, ఇంతకీ మీరు చేసిన ఆ ప్రక్రియని వివరించి చెప్పాలంటే కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొస్తున్న కర్మని నమ్ముకుని అమ్ముకుని ధనంగా మార్చుకుని, ఆ ధనాన్ని ఆహారంగా మార్చుకుని, ఆ ఆహారంతో క్షుద్బాధ తీర్చుకుని, మిగిలిన ఆ ధనాన్ని ఆస్తిపాస్తుల కింద మలుచుకుని, ఆ ఆస్తిపాస్తుల విలువలను చూసుకుని మురిసిపోతూ, ఇలా ఆ నేపథ్యంలో ఇతరులతో పోల్చుకుంటూ, పోటీ పడుతూ, గెలిచినప్పుడు విర్రవీగిపోతూ, ఓడిపోయినప్పుడు కుంగిపోతూ, సాటి వారి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ప్రేమని, గుర్తింపుని, ఓదార్పుని ఆశిస్తూ అవి పొందక భంగపడిపోతూ, మీరు ఆశించినట్లుగా ఎదుటి వాళ్ళు వ్యవహరించలేకపోవటం వలన క్రోధంగా పిలువబడుతున్న రసాయనిక ఉద్వేగానికి గురవుతూ, మీరు వాంఛిస్తున్న భౌతికమైన ఆ వాంఛలను నెరవేర్చుకోవటానికి ఏ స్థాయికైనా దిగజారిపోతూ, చట్టాల, న్యాయాల, మతాల, సమాజాల సంకెళ్లలో బందీ అయిపోతూ, విలవిలలాడుతూ
మీ సహజత్వానికి భిన్నమైన ఈర్ష్యని, ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని స్వాగతిస్తూ మీరు ధరించిన దేహంగానే మిమ్మల్ని మీరు తాదాత్మ్యం చెందుతూ, సిగ్గు లేకుండా దేహం పుట్టినరోజు మీరు పుట్టినట్లు భావిస్తూ, దేహం మరణిస్తే మీరు మరణించినట్లుగా తల్లడిల్లిపోతూ, ఈ విశాలమైన విశ్వంలో కేవలం ఈ భూతలంలో మాత్రమే జీవితం ఉన్నట్లు భ్రమపడుతూ, ఏదో ఈ దేహం చాలిస్తే మీరు శాశ్వతంగా మీ జీవితం ముగిసిపోయినట్లే, ఇంకా ఉన్నదంతా నిషీధియే, శూన్యమే అన్నట్లుగా అపోహపడుతూ, ఎలాగో అలాగా కొన్నాళ్ళ పాటు ఈ దేహయాత్ర కొనసాగితే అదే సర్వస్వం అని తలస్తూ, మీ దేహాన్ని కాపాడుకోవడానికి నానా కకృతులు పడి దొరికిన ఆశ్రమాలన్నీ నాకి ఎక్కడ పడితే అక్కడికి ఎగేసుకుని వెళ్ళి దైవం కోసం దైవం బాహ్యంలో ఉన్నాడని అపోహపడుతూ, చూడని దైవం యొక్క అందాలని వర్ణిస్తూ, చూడని దైవం యొక్క గుణగణాలన్నింటినీ కీర్తిస్తూ, స్తుతిస్తూ, యాచిస్తూ, మీరేదో పాపాత్ములని లేని కర్మ సిద్ధాంతాన్ని ఆపాదించేసుకుని మతాల మత్తులో ఈ కాలగమనంలో వయోభారానికి లోనై సతమతమైపోతూ ఈ విషయవాంఛల వలయంలో కూరుకుపోతూ అలా 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 ఎలాగో అలా వివేకామృత విద్యాలయంలోకి ప్రవేశించారు. సరిగ్గా అక్కడే మల్లెల్ని మాలగా మలచి ఆ పూలమాలతో మిమ్మల్ని సత్కరించి మీ దుర్గంధాలన్నింటినీ తట్టుకుంటూ మిమ్మల్ని ప్రేమిస్తూ, బుజ్జగిస్తూ, లాలిస్తూ, ఒడి చేర్చుకుని తన ఎదలో, మదిలో, హృదిలో మీకు స్థానమిచ్చి హృదయస్థానీయులుగా మిమ్మల్ని కొలచి మీ అలసటని తీర్చి మిమ్మల్ని తప్పు పట్టకుండా తప్పెక్కడ జరుగుతుందో తెలియచెప్పడానికి ప్రయత్నిస్తూ మీ ఆత్మ కథాసుధని, మీ మహితా చరితని, మీ ప్రజాసృజని సుశబ్దాల్లో పొందుపరిచి మీ స్వస్వరూప స్వస్వభావ జ్ఞానాన్ని సుప్రభాత గీతిగా మలచి ఆలపించి మిమ్మల్ని మీ దేహ స్పృహలోంచి దివ్య స్పృహలోకి ఉద్ధరించడానికి వివేకామృతం అవిచ్ఛిన్నంగా తన ప్రయత్నాన్ని కొనసాగించింది. ఇప్పుడు మీరు వివేకామృత వ్యాసాశ్రమంలోకి ప్రవేశించారు. ఆ గురువరేణ్యుడు తన వాత్సల్యామృతంతో, వాంగ్మయామృతంతో, విద్వతామృతంతో, ఆ సుధాత్రయంతో మిమ్మల్ని అభిషేకించనారంభించాడు. మిమ్మల్ని హక్కున చేర్చుకున్నాడు. ఇప్పుడు మీరు ఈ వ్యాసాశ్రమంలో ఆసీనులై ఈ అంతర్ముఖాలయంలో అంతర్ముఖులు అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. విస్మరించిన మీ దివ్యత్వాన్ని మళ్ళీ పునఃప్రాప్తించుకోవాలనుకుంటున్నారా? ఈ దేహస్పృహలోంచి దివ్య స్పృహలోకి ఉద్ధరించుకోవాలనుకుంటున్నారా? ఈ లౌకికమైన సంఖ్యలను ఛేదించుకుని విశృంఖలంగా ఆ అపరిమిత తత్వాన్ని పునఃప్రాప్తించుకోవాలనుకుంటున్నారా? ఈ కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మని నమ్ముకుని, అమ్ముకుని, సొమ్ము చేసుకుని, ఆహారం కింద మలుచుకుని, క్షుద్బాధని తీర్చుకునే ఈ దయనీయమైన వ్యవస్థలోంచి బయటకు వచ్చి మళ్ళీ మీ సృజనాత్మక శక్తిని పునఃప్రాప్తించుకోవాలనుకుంటున్నారా? ఈ ద్వేషాన్ని, పగని, ప్రతీకాన్ని, నమ్మక ద్రోహాన్ని, నయవంచన, ఈ అవైదికమైన అంశాలన్నిటికీ స్వస్తి పలికి తిరిగి
సర్వుల్ని ప్రేమించగలిగే మీ వాత్సల్యామృతానికి, ఇప్పటికీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండగలిగే మీ శాశ్వతత్వంలోకి పునఃప్రవేశించాలనుకుంటున్నారా? కాలమనే ఈ ఉచ్చు సంఖ్యలలోంచి కాలాతీత స్థితికి ఉద్ధరించుకోవాలనుకుంటున్నారా? కాలమనే ఈ ఉచ్చు ఛేదించుకుని కాలాతీత స్థితికి ఉద్ధరించుకోవాలనుకుంటున్నారా? కాలమే లేని కాలాతీత స్థితికి ఉద్ధరించుకోవాలనుకుంటున్నారా? దేహస్పృహలోంచి దివ్యస్పృహలోకి ఉద్ధరించుకోవాలనుకుంటున్నారా? మీ సహజత్వాన్ని పునఃప్రాప్తించుకోవాలనుకుంటున్నారా? మీ నిత్యత్వ నియతత్వ నిర్మలత్వపు వైభవాన్ని పునఃప్రాప్తించుకోవాలనుకుంటున్నారా? ద్వేషాన్ని ద్వేషించి ప్రేమని ప్రేమించాలని కృత నిశ్చయంతో ఉన్నారా? అవును, సాధ్యమే, అది సుసాధ్యమే. అయితే మీరు ఉపదేశించబడుతున్న ఈ అంశాల మీదే మీ ధారణనంతా కేంద్రీకరించి ఉంచండి. అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని సుశబ్దాల్లో పొందుపరిచి అభిమంత్రింపబడుతున్న ఈ అభిమంత్రీకరింపబడిన ఈ సుశబ్దాల మీద మీ ధారణను కేంద్రీకరించి ఉంచండి. తొలి హితోపదేశం. మీ పుట్టినింటికి మీరు పునఃప్రయాణం అవ్వాలంటే, మీ అంతరంగంలో ఉన్న పరమాత్మతో మీరు సంగమించాలంటే, పరమాత్మకి జీవాత్మకి మధ్య ఉన్న అజ్ఞానపు తెరలన్నీ తొలగిపోవాలనుకుంటే, మూలాధార స్వాధిష్టాన మణిపూర చైతన్య స్థితుల నుంచి సహస్రార చైతన్య స్థితి దాకా కుండలిని శక్తిని జాగృతం చేసుకుని మీరు పునఃప్రయాణమై మీ పుట్టినింటికి వెళ్ళాలనుకుంటే, బ్రహ్మానంద పారవస్యంలో ఓలలాడుతూ ఎంచక్కా హాయిగా జీవించాలనుకుంటే, ఒక్కసారి మీ అంతరంగంలో తొలి సంస్కరణని స్వాగతించండి. యంత్రాత్మకమైన ఈ శరీరాన్ని నేను కాదు, యంత్రాత్మకమైన ఈ శరీరంలోని మంత్రాత్మకమైన దైవాన్నే నేను అని సింహగర్జన చేయండి. దిక్కులు పెక్కటిల్లేలా ఆ అంశం మీదే సింహగర్జన చేయండి. ఆ అంశాన్ని సింహగర్జన చేయండి. ఆ అంశం మీదే మీ ధారణనంతా కేంద్రీకరించి ఉంచుకోవండి. ఆ అంశం మీదే మీ ధారణనంతా కేంద్రీకరించి ఉంచుకోండి. మీ పుట్టినింటికి మీరు పునఃప్రయాణం అవ్వాలంటే, మీ పరమాత్మతో మీరు సంగమించి యోగస్థితిని పునఃప్రాప్తించుకోవాలంటే, అసహజమైన ఈ మానవత్వానికి స్వస్తి పలికి సహజత్వమే అయ్యున్న మీ దివ్యత్వాన్ని, ఆ దివ్య వైభవాన్ని, ఆ సృజనాత్మకతని పునఃప్రాప్తించుకోవాలంటే, అగణిత మేధో సంపన్నుల్లా మారిపోవాలంటే, దగద్దగాయమానమైన దివ్య ప్రకాశములతో భాసురంపై భాసిల్లుతున్న భాగవతోత్తములుగా మీరు మళ్ళీ ఉద్దీపింపబడాలంటే, మీ యోచనాలయం ఆధ్యాత్మిక ఆమితాలయంగా మారిపోవాలంటే, సంస్కరణ జ్యోతి మీలో ప్రదీపింపబడాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే. ఈ యంత్రాత్మకమైన ఈ శరీరాన్ని నేను కాదు, యంత్రాత్మకమైన ఈ శరీరంలోని మంత్రాత్మకమైన దైవాన్నే నేను. యంత్రాత్మకమైన ఈ శరీరాన్ని కాదు, యంత్రాత్మకమైన ఈ శరీరంలోని మంత్రాత్మకమైన దైవాన్నే. ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ కెమికల్ ఎంబాడిమెంట్. ఐఎమ్ నాట్ దిస్ మిషన్. ఆహారాన్ని భుజించిన ఆహారాన్ని శక్తి కింద మలచి, వ్యర్థ పదార్థాల్ని విసర్జించి, పదార్థ ప్రకంపనాల్లో అంతర్భాగంగా జీవించడానికి దోహదపడే ఈ జడం, ఈ పదార్థం, ఈ యంత్రం నేను కానే కాదు. ఈ క్షేత్రాన్ని నేను కాదు.
ఈ క్షేత్రాన్ని ఆవహించి ఉన్న క్షేత్రజ్ఞుడిని నేను. క్షేత్రజ్ఞుడి యొక్క క్షేత్రమే ఈ క్షేత్రం. నేను ఈ క్షేత్రాన్ని కాదు, ఈ క్షేత్రాన్ని ఆవహించి ఉన్న క్షేత్రజ్ఞుడిని. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రం యొక్క జ్ఞానం కలిగినవాడు. క్షేత్రం యొక్క జ్ఞానం కలగటం అంటే నేను ఈ క్షేత్రాన్ని కాదని గుర్తెరగగలిగినవాడు. నేను ఈ క్షేత్రాన్ని భూతల యాత్ర కోసం రూపకల్పన చేసుకుని నా అభిష్టానుసారం ఈ క్షేత్రాన్ని సృష్టించిన వాడినని గుర్తెరగగలిగినవాడు. ఈ క్షేత్రంలోకి ప్రవేశించి ప్రస్తుతం నేను క్షేత్రంలో అంతర్భాగంగా జీవిస్తున్నానని గుర్తెరగగలిగినవాడు. ఈ క్షేత్రాన్ని వినియోగించుకుని నా ఆధ్యాత్మిక పరిణితి పరిణామక్రమ ప్రగతి పదంలో పురోగతిని సాధించడానికి ప్రయత్నిస్తున్నానని గుర్తెరగగలిగినవాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్, ఐ నీడ్ యువర్ కైండ్ అటెన్షన్. డోంట్ గో టు స్లీప్. చాలా రోజులు నిద్రపోయారు, చాలాసార్లు నిద్రపోయారు, సున్నాల వేటలో సన్నాసుల్లాగా జీవించారు. ఇక సున్నాల వేటకి స్వస్తి పలికి పరమాత్మతో మమైకమై మీ పుట్టినింటికి పునఃప్రయాణమయ్యే యోచనలకి స్వాగతం పలకండి. ఈ క్షణం మీ నిజ దివ్య వైభవాన్ని మీరు పునఃప్రాప్తించుకోవాలనుకుంటే యంత్రాత్మకమైన ఈ శరీరాన్ని నేను కాదు, యంత్రాత్మకమైన ఈ శరీరంలోని మంత్రాత్మకమైన దైవాన్నే అని సింహగర్జన చేయండి. నేను ఈ క్షేత్రాన్ని కాదు, క్షేత్రాన్ని ఆవహించి ఉన్న క్షేత్రజ్ఞుణ్ణే అన్న అంశం మీద మీ ధారణను కేంద్రీకరించి ఉంచుకోండి. క్షేత్రజ్ఞుడి యొక్క క్షేత్రమే ఈ క్షేత్రం. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రము జ్ఞానము, క్షేత్రం యొక్క జ్ఞానం కలిగినవాడు. క్షేత్రం యొక్క జ్ఞానం కలగటం అంటే మొట్టమొదటి అంశం నేను ఈ క్షేత్రాన్ని కాదని గుర్తెరగగలగటం. ద్వితీయ అంశం ఈ క్షేత్రాన్ని సృష్టించిన సృష్టికర్తని నేనే. ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఫిజికల్ ఎంబాడిమెంట్. ఇక మూడో అంశం ప్రస్తుతం నేను ఈ క్షేత్రంలోకి ప్రవేశించి క్షేత్రంలో అంతర్భాగంగా జీవిస్తున్నాను. ఇక నాలుగో అంశం ఈ క్షేత్రాన్ని ప్రస్తుతం నేను వినియోగించుకుంటూ నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి దోహదపడేటట్లుగా నేను ఈ క్షేత్రాన్ని వినియోగించుకుంటున్నాను. మరొక్కసారి, క్షేత్రజ్ఞుడంటే క్షేత్రం జ్ఞానం, క్షేత్రం యొక్క జ్ఞానం కలిగినవాడు. క్షేత్రం యొక్క జ్ఞానం కలగటం అంటే నేను ఈ క్షేత్రాన్ని కాదని గుర్తెరగలిగినవాడు. నేను ఈ క్షేత్రాన్ని సృష్టించిన సృష్టికర్తని. నేను ఈ క్షేత్రంలోకి ప్రవేశించి ప్రస్తుతం క్షేత్రంలో అంతర్భాగంగా జీవిస్తున్నాను. నేను ఈ క్షేత్రాన్ని నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు వినియోగించుకుంటున్నాను. నేను ఈ దేహాన్ని కానప్పుడు, దేహం పుట్టినప్పుడు పుడుతుంది నేను కాదు. నేను ఈ దేహాన్ని కానప్పుడు, మరణిస్తున్నప్పుడు మరణిస్తున్నది నేను కాదు, ఈ దేహం మాత్రమే. జన్మించినప్పుడు జన్మిస్తున్నది నేను కాదు, ఈ దేహం మాత్రమే. ఏ క్షణమైతే మీ అందరి యోచనాలయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం జరిగిపోతున్నదో, శాస్త్రచికిత్స చేసి మీ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని వేరు చేసే ఒక అద్భుతమైన నేపథ్యం మొదలైందో, మీ అందరి మదిలో స్ఫురించాల్సిన భావుకత, జన్మించినప్పుడు జన్మించింది నేను కాదు,